హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్లో ఉన్నటువంటి రకాలు అనమాట. సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని వింటూ ఉంటాం కదా, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సింపుల్ సెంటెన్స్. సో దాని యొక్క డెఫినేషన్ చూడండి. ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ క్లాస్. ఓన్లీ ఒక్క క్లాస్ మాత్రమే ఉంటుంది అనమాట. క్లాస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అర్థం. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ ప్రెడికేట్. సో ఓన్లీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏంటంటే హూ ఆర్ వాట్. ఒక సెంటెన్స్లో ఆ ఇచ్చినటువంటి పనిని ఎవరు చేస్తున్నారు లేదా దేని గురించి చెప్పబడింది అనేది తెలియజేసేదాన్ని సబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అండ్ వన్ ప్రెడికేట్. ప్రెడికేట్ అంటే ఇప్పుడు హూ ఆర్ వాట్ అన్నాం కదా సబ్జెక్ట్స్, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసినటువంటి వర్బ్ లేదా వాళ్ళ గురించి ఏం డిస్క్రైబ్ చేశారు, వాళ్ళు చేసినటువంటి పని ఏంటి చెప్పింటారు కదా, వాటిని వన్ ప్రెడికేట్ అంటాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ వన్ కంప్లీట్ ఐడియా. సో కంప్లీట్ మీనింగ్ ఉంటుంది అనమాట సింపుల్ సెంటెన్స్లో. ఎగ్జాంపుల్ చూడండి. ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. సో కంప్లీట్ సెంటెన్స్ కదా, సో దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ ఐ అనేది ఏంటంటే సబ్జెక్టు. ఎవరు ఇక్కడ పనిచేసింది? సబ్జెక్ట్ ఐ, నేను. ఈ ప్లే క్రికెట్ మిగిలింది. ఈ ఐ అనే వ్యక్తి ఏం చేశాడు, ఈ సబ్జెక్ట్ ఏం చేశాడు? ప్లే క్రికెట్. ఈ ప్లే క్రికెట్ అనేది ప్రెడికేట్ అనమాట. అర్థమైంది? ఐ వచ్చేసి సబ్జెక్టు, ఈ ప్లే క్రికెట్ అనేది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదువుతూ ఉంది. సో కంప్లీట్ సెంటెన్స్ ఉంది, సింపుల్ సెంటెన్స్ అది. ఓన్లీ ఒక క్లాజే కదా, అంటే డిఫరెంట్ లేవు అనమాట. ఒక సబ్జెక్టు, ఒక వర్బ్, ఒక ఆబ్జెక్ట్, సింపుల్గా ఓన్లీ వన్ క్లాస్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ. ప్రెడికేట్ ఏంటి? ఈజ్ రీడింగ్ ఏ బుక్. సో ఆమె ఏం చేస్తుంది? బుక్ చదువుతూ ఉంది. హూ అంటే షీ. సో ఇది సబ్జెక్ట్, ఎవరు పని చేస్తూ ఉందంటే షీ. సో షీ అనేది సబ్జెక్టు. ఆమె చేస్తున్నటువంటి పని, ఆమె గురించి ఏం చెప్పబడింది ఇక్కడ? ఈజ్ రీడింగ్ ఏ బుక్. సో అది ప్రెడికేట్ అవుతుంది అనమాట. ద బాయ్ ర్యాన్ ఫాస్ట్. సో ద బాయ్ అనేది సబ్జెక్టు, ర్యాన్ ఫాస్ట్ అనేది ప్రెడికేట్ ఈ సెంటెన్స్లో. సో ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్ ఉంటుంది, కంప్లీట్ ఐడియా వస్తుంది. వాటిని సింపుల్ సెంటెన్సెస్ అంటాం. ఓన్లీ వన్ క్లాజ్ మాత్రమే ఉంటుంది, అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎవరు ఇక్కడ? ద సన్, అది సబ్జెక్టు. రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ప్రెడికేట్. ఓకే. ఈచ్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్ హ్యాస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ వర్బ్. సో ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వర్బ్ ఉంది. ఒక సబ్జెక్ట్ ఉంది, ఓన్లీ ఒక వర్బ్ మాత్రమే ఉంది. ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వర్బ్ ఉంది. ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వర్బ్ ఉంది. సో ఓన్లీ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ వర్బ్ ఉండే వాటన్నిటిని సింపుల్ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. సో టిప్ ఏంటంటే ఎలా గుర్తుపట్టాలంటే, ఇఫ్ యూ సీ ఓన్లీ వన్ ఫైనైట్ వర్బ్, ఇట్స్ ఎ సింపుల్ సెంటెన్స్. సో ఒక్క వర్బ్ కనిపించింది అనుకో, అవి సింపుల్ సెంటెన్సెస్ అనమాట, మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. డెఫినేషన్. ఏ కాంపౌండ్ సెంటెన్స్ హ్యాస్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్. సో ఓన్లీ వన్ ఉంటే సింపుల్ సెంటెన్సెస్ అంటాము. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటే వాటిని కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాము. జాయిన్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్ సచ్ యాజ్. అవి ఆ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ దేంతో జాయిన్ చేస్తారంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. అవేంటివంటే అండ్, బట్, ఆర్, నార్, ఫర్, సో, ఎట్, వీటితో కంబైన్ చేస్తూ ఉంటారు ఆ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని. సో అవి కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వర్క్డ్ హార్డ్ అండ్ ఐ పాస్ ద ఎగ్జామ్. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే వేరే వాటి మీద డిపెండ్ కాకుండా కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటి సెంటెన్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వర్క్డ్ హార్డ్, నేను కష్టపడి పనిచేశాను, కంప్లీట్ మీనింగ్ ఉంది కదా, ఇదొక ఇండిపెండెంట్ క్లాస్. ఐ పాస్ ద ఎగ్జామ్, నేను పాస్ అయ్యాను, ఇక్కడ కూడా కంప్లీట్ మీనింగ్ ఉంది కదా, నేను పాస్ అయ్యాను, కంప్లీట్ సెంటెన్స్ ఇక్కడ. సో ఇదొక ఇండిపెండెంట్ క్లాస్. ఐ వర్క్డ్ హార్డ్, నేను కష్టపడి పనిచేశాను. సో ఇది కూడా ఇండిపెండెంట్ క్లాస్, కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి. ఈ రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని కలుపుతున్నటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి? అండ్. సో ఈ క్లాస్ని కలపడానికి అండ్ యూజ్ చేస్తున్నాం. సో ఇట్లా రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని కలుపుతూ ఉన్నాం ఈ యొక్క కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి. సో ఇది కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఐ వర్క్డ్ హార్డ్ అండ్ ఐ పాస్ ద ఎగ్జామ్. షీ ఈజ్ పూర్, ఆమె చాలా పేద. అండ్ షీ ఈజ్ ఆనెస్ట్, కానీ బట్తో కంబైన్ చేస్తున్నాం. షీ ఈజ్ ఆనెస్ట్, ఆమె నిజాయితీ పరురాలు. డూ యువర్ హోంవర్క్ ఆర్ యూ విల్ బి పనిష్డ్. సో డూ యువర్ హోంవర్క్ కంప్లీట్ సెంటెన్స్ అది, నీ హోంవర్క్ చేయి లేదా నీకు పనిష్మెంట్ ఇస్తారు, యూ విల్ బి పనిష్డ్. హీ వాస్ టైర్డ్, అతను అలసిపోయాడు, కంప్లీట్ సెంటెన్స్. సో హీ వెంట్ టు బెడ్ ఎర్లీ, సో త్వరగా పడుకున్నాడు, కంప్లీట్ సెంటెన్స్. సో ఇండిపెండెంట్ క్లాజెస్ని టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని ఈ యొక్క కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో జాయిన్ చేస్తాం అనమాట. వాటిని కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం.
ఈచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కెన్ స్టాండ్ అలోన్ అండ్ మేక్ కంప్లీట్ సెంటెన్స్. సో ప్రతి పార్ట్ కూడా విడివిడిగా రాసినా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట, మీనింగ్ కంప్లీట్గా వస్తుంది ఈ కాంపౌండ్ సెంటెన్సెస్లో. ఓకే, ఈ కాంపౌండ్ సెంటెన్స్ని గుర్తుపట్టడానికి టిప్ ఏంటంటే, కాంపౌండ్ అంటే మీనింగ్ రెండు రెండు కలయికలు అనమాట. ఏదంటే టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, ఒక కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్స్ ఏంటంటే ఫ్యాన్ బాయ్స్ అనేటువంటి కోడ్ వర్డ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ బాయ్స్, ఎఫ్ అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్. సో ఈ పదాలతో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో కంబైన్ చేస్తాం. సో ఇవి కనిపిస్తే టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలా, ఇందులో నుంచి ఏదో ఒకటి ఉండాలి, అప్పుడు వాటిని కాంపౌండ్ సెంటెన్సెస్ అని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఏంటి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే చూద్దాం డెఫినిషన్. ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ వన్ మెయిన్ క్లాస్ అంటే ఇండిపెండెంట్ క్లాస్, వన్ ఆర్ మోర్ సబార్డినేటెడ్ క్లాజెస్ అంటే డిపెండెంట్ క్లాస్. సో ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. అంటే ఒక క్లాజ్, ఒక సెంటెన్స్ ఏమో కంప్లీట్ మీనింగ్ వస్తుంది, ఇట్ కెన్ స్టాండ్ అలోన్ అనమాట. మిగతా వాటితో సంబంధం లేకపోయినా కంప్లీట్ మీనింగ్ ఉంటుంది ఒక క్లాస్కి, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఇంకా మిగిలిన అవన్నీ డిపెండెంట్ అనమాట. అవి ఒంటరిగా ఉన్నప్పుడు కంప్లీట్ మీనింగ్ ఉండదు, ఇన్కంప్లీట్ మీనింగ్లో ఉంటాయి. వీటి కలయికనే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ద డిపెండెంట్ క్లాస్ కెనాట్ స్టాండ్ అలోన్. సో డిపెండెంట్ క్లాస్ అనేది కెనాట్ స్టాండ్ అలోన్, అది ఒంటరిగా ఉండలేదు, అంటే కంప్లీట్ మీనింగ్ రాదనమాట విడిగా ఉన్నప్పుడు. ఈ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్ ఫర్ మీనింగ్. సో మీనింగ్ రావాలంటే అది మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ నో దట్ యు ఆర్ టైర్డ్. ఐ నో నాకు తెలుసు, ఇది డిపెండెంట్ క్లాస్, జనరల్గా యూజ్ చేస్తుంటాం కదా. ఐ నో ఇక్కడ దాకా కంప్లీట్ మీనింగ్ ఉంది, ఇది మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. ఇప్పుడు దట్ యు ఆర్ టైర్డ్, సో నువ్వు అలసిపోయావని, దట్ యు ఆర్ టయర్డ్, నువ్వు అలసిపోయావని, ఇది ఇన్కంప్లీట్ మీనింగ్. విడిగా ఉన్నప్పుడు మీనింగ్ ఉంటుంది అందులో? నో. సో ఒక డిపెండెంట్ క్లాస్ ఉంది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంది. సో అది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వెన్ ద రెయిన్ స్టాప్డ్, వర్షం ఆగిపోయినప్పుడు. కంప్లీట్ మీనింగ్ ఉందా? ఇది లేదనుకోండి, కంప్లీట్ మీనింగ్ ఉందా? వెన్ ద రెయిన్ స్టాప్డ్, వర్షం ఆగిపోయినప్పుడు. కంప్లీట్ మీనింగ్ లేదు కాబట్టి విడిగా ఉన్నప్పుడు ఇది డిపెండెంట్ క్లాస్. వీ వెంట్ అవుట్ టు ప్లే, మేము ఆడుకోవడానికి వెళ్ళాం. సో మీనింగ్ ఉంది కదా. ఇది ఈ వెన్ ద రెయిన్ స్టాప్డ్ అనేటువంటి డిపెండెంట్ క్లాస్ దీని మీద ఆధారపడి ఉందన్నమాట. ఇది ఉంటేనే దీనికి మీనింగ్ వస్తుంది. వెన్ ద రెయిన్ స్టాప్డ్ వీ వెంట్ అవుట్ టు ప్లే, సో వర్షం ఆగిపోయినప్పుడు మేము ఆడుకోవడానికి వెళ్ళాము, ఇది ఇండిపెండెంట్ క్లాస్, కంప్లీట్ మీనింగ్ ఉంది, ఇట్ కెన్ స్టాండ్ అలోన్. సో ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఒక డిపెండెంట్ క్లాస్ ఉంది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. సో వాటిని మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. నెక్స్ట్, షీ స్మైల్ బికాస్ షీ వాస్ హ్యాపీ. సో ఆమె నవ్వింది, ఇండిపెండెంట్ క్లాస్, ఎటువంటి ప్రాబ్లం లేదు, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. బికాస్ షీ వాస్ హ్యాపీ, ఎందుకంటే ఆమె హ్యాపీగా ఉంది. సో ఇక్కడ బికాస్ అనే దాంతో వాడుతూ ఉన్నాం. సో ఇది ఇండిపెండెంట్ క్లాస్ అనమాట, అంటే డిపెండెంట్ క్లాస్, ఇది దీని మీద డిపెండ్ అయ్యింది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇఫ్ యూ స్టడీ హార్డ్, నువ్వు కష్టపడి చదివితే, యూ విల్ సక్సీడ్, నువ్వు ఖచ్చితంగా గెలుపొందుతావు, పాస్ అవుతావు ఎగ్జామ్స్లో, ఇట్లా. సో ఇది డిపెండెంట్ క్లాస్, ఇది ఇండిపెండెంట్ క్లాస్, ఇది దీని మీద డిపెండ్ అయ్యింది కాబట్టి మనం వీటిని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. హియర్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మేక్స్ కంప్లీట్ సెంటెన్స్ అండ్ అదర్ పార్ట్స్ డిపెండ్స్ ఆన్ ఇట్. సో వీటిలో ఒక పార్ట్ కంప్లీట్గా ఉంటుంది, ఇలా అనమాట. యూ విల్ సక్సీడ్ కంప్లీట్, ఇది ఇన్కంప్లీట్. సో ఒకదాని మీద ఇది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇటువంటి వాటన్నిటిని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. టిప్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టాలంటే, కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఒకటి కంటే అంతకంటే ఎక్కువ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. సబార్డినేట్ క్లాజెస్ ఆఫన్ బిగిన్ విత్ వర్డ్స్ లైక్. సో ఈ సబార్డినేట్ క్లాజెస్ని ఎలా గుర్తుపట్టాలంటే, ఇవి ఈ పదాలతో మొదలవుతూ ఉంటాయి అన్నమాట. బికాస్, ఇఫ్, వెన్, దట్, ఆల్దో, సిన్స్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, అన్లెస్, ఇటువంటి పదాలతో అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవన్నీ సబార్డినేట్ క్లాజెస్, డిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ చూడండి, ఇఫ్తో స్టార్ట్ అయింది, సో ఈ పార్ట్ అంతా ఏంటి? సబార్డినేట్ క్లాస్ అనమాట, డిపెండెంట్ క్లాస్. బికాస్తో స్టార్ట్ అయింది ఈ క్లాస్ అంతా, సో ఇది కూడా ఒక డిపెండెంట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ అంటాం. ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చూద్దాము కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి. ట్రై టు ఐడెంటిఫై వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ సింపుల్, కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్. హీ ఓపెన్ ద డోర్ అండ్ వెంట్ అవుట్. సో హీ ఓపెన్ ద డోర్ అండ్ వెంట్ అవుట్, డోర్ ఓపెన్ చేశాడు, బయటికి వెళ్ళాడు. సో ఈ రెండు కంప్లీట్ సెంటెన్సెస్ని అండ్తో కంబైన్ చేస్తున్నాం. సో అది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. ఐ నో దట్ యు ఆర్ ఆనెస్ట్, సో ఇది ఐ నో, ఇది ఇండిపెండెంట్ క్లాసు. దట్ యు ఆర్ ఆనెస్ట్, ఇది డిపెండెంట్ క్లాస్. సో కాంప్లెక్స్ సెంటెన్స్.
ఓకే. ద బేబీ ఈజ్ స్లీపింగ్. సో సబ్జెక్ట్ ఉంది ద బేబీ, ఒక ప్రెడికేట్ ఉంది, ఒక వర్బ్. సో సింపుల్ సెంటెన్స్ అనమాట, కంజంక్షన్స్ ఏం లేవు. సో సింపుల్ సెంటెన్స్. ద ట్రైన్ వాజ్ లేట్, సో వీ మిస్ ద బస్. సోతో మొదలవుతా ఉంది ఇది. ఇది ఒక డిపెండెంట్ క్లాస్ అనమాట. ఇది కంప్లీట్ మీనింగ్ ఉంది, ఇది ఇన్కంప్లీట్, దీని మీద డిపెండ్ అవుతా ఉంది అనమాట మీనింగ్ కోసం. సో ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ. మేము స్టేషన్కి రీచ్ అయినప్పుడు ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇది కంప్లీట్ సెంటెన్స్, ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనమాట. అంటే ఇది ఇండిపెండెంట్ క్లాస్, ఇది డిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాజెస్నే మెయిన్ క్లాస్ అని కూడా అంటాము, వీటిని సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాం. సో ఈ సబార్డినేట్ క్లాజెస్కి మీనింగ్ రావాలంటే మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటూ ఉంటాము. సో ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.